Hey all, welcome to Vandana Sharath Adventure Channel. Please do subscribe on YouTube and do follow us on Instagram. Okay, I'll introduce my husband later. In this video, this is all about a road trip. Me and my husband went on a road trip for 20 days, 4,000 kilometers. సో ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా రిటర్న్ వచ్చాము అన్నంత వరకే ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏం చూసాం, ఏం తిన్నాం, విల్ షేర్ యూ అవర్ ఎక్స్పీరియన్స్. నా లాస్ట్ వీడియో పెట్టి 1.5 years అవుతుంది. మళ్ళీ 1.5 years తర్వాత ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. సో ఈ 1.5 yearsలో ఐ గాట్ మ్యారీడ్ and I was working, got busy and all. చాలా కంటెంట్ ఉంది ఎడిట్ చేసి పెట్టడానికి వేరే ప్లేసెస్ కూడా, బట్ I couldn't get time to edit and post them. I love editing videos and posting them on YouTube or on my Instagram. ఎప్పటి నుంచో since 2016 I wanted to start my YouTube channel, but yeah, కాన్స్టెంట్గా ఉండాలి. కాన్స్టెంట్గా ఉంటేనే అవుతుంది యూట్యూబ్. I know that. So I want to be constant. I want to edit. I love editing, so I'll do it constantly. And anukuntunanu ippudu nunchi aina. So yeah, this video is all about me and my husband went on a road trip on a bike. మా హస్బెండ్ని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకు అన్నానంటే we want to make a separate video talking about our YouTube channel and what are we going to post in our YouTube channel. So I'll introduce him in that video, not in this. So వైజాగ్ నుంచి మైసూర్ స్టార్ట్ అయ్యాము. మైసూర్ వెళ్ళాక the first day we went to 2 temples. So before that మైసూర్ రావడానికి విజయవాడ నుండి 22 hours పడింది. విజయవాడలో నైట్ స్టే చేసి the next day we started to Mysore. ఒక 2 temples చూసుకొని the next day we started to Coorg. కూర్గ్ ఇలా దగ్గరికి వస్తుంది అని తెలియగానే వర్షం వచ్చేసింది అనమాట. సో వెనకాల బ్యాగ్ టై చేసుకుని ఉన్నాం, అది తడిచిపోతుంది, మేము తడిచిపోతున్నాం. ఎక్కడ చూసినా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చూపిస్తుంది సైన్ బోర్డ్స్. సో ఇలా కాదు అని చెప్పి మెల్లిగా వెళ్దామని చెప్పి పక్కకు ఆపి, ఇందాక చూసారు కదా వీడియోలో, రెడ్ అండ్ మా హస్బెండ్ ఏమో ఎల్లో రైన్ కోట్ తీసుకొని బ్యాగ్స్ని కవర్ చేసి మెల్లిగా వెళ్ళడం స్టార్ట్ చేసాం. సో యా, వన్ మోర్ థింగ్, ట్రావెల్ చేసేటప్పుడు చాలా హైడ్రేట్ అవ్వడం ఇంపార్టెంట్, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతారు. యుల్ హ్యావ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్. బండి మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. హ్యావ్ కోకోనట్ వాటర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ యూ గో త్రూ ద జర్నీ. కూర్గ్ రీచ్ అయిపోయాక యాబీ ఫాల్స్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా, టైం వేస్ట్ చేయకుండా. ఉన్న టైంని ఈవినింగ్ లోపల ఏదో ఒక ప్లేస్ చూడొచ్చు అని చెప్పి యాబీ ఫాల్స్కి వెళ్ళాం. లుక్ ఎట్ దట్. సో బ్యూటిఫుల్. అప్పుడే వర్షాలు పడి బాగా వాటర్ ఉందన్నమాట. So that was the room where we stayed, the holiday home. శరత్ వాళ్ళ కజిన్ రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తారనమాట, గోపాల్ అన్న. ఆయన బుక్ చేశారు రైల్వే హాలిడే హోమ్. దట్స్ ద స్టే. లుక్ ఎట్ దట్. So me and Sharath doesn't like to spend much on rooms as we are budget travelers. ఎక్కువ రోజులు ట్రావెల్ చేసే వాళ్ళు లగ్జరీకి వెళ్ళకుండా తక్కువలో ఉంటే బాగుండు అని మా ఒపీనియన్ అనమాట. లొకేషన్స్ చూడడానికి వచ్చినప్పుడు రూమ్లో ఉండం కదా, సో దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్.
సో ఎప్పుడు తక్కువలోనే బుక్ చేసుకోవడానికి చూస్తాము. హాలిడే హోమ్ కాబట్టి తక్కువగా వచ్చింది అనమాట. సో ద నెక్స్ట్ డే వర్షాలు బాగా ఉన్నాయి, రెడ్ అలర్ట్ అని చెప్పి రిటర్న్ అయిపోయాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం రిటర్న్లో మైసూర్ వెళ్తున్నప్పుడు. అండ్ దెన్ కొండ దిగి కిందకి రాగానే వెదర్ మంచిగా అయిపోయింది. లుక్ ఎట్ మై జాయ్, మంచిగా అయిపోయింది, వర్షం లేదు, రెయిన్ కోట్స్ తీసేసాం. అండ్ ద నెక్స్ట్ డే there's a car museum in Mysore. This place is called Payana. డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే అని చెప్పి ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ కార్స్ ఆయనవే అక్కడ, వింటేజ్ కార్స్ అనమాట. మొత్తం మనకి చిన్న వీల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో పెద్ద మోటార్ వరకు అన్నీ డిస్ప్లే చేశారనమాట. హీఈస్ సృజన్, శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ బాబు అనమాట. సో స్వీట్. I made a friend. This is Payana from outside, and then we started to Ooty the next day. You all might be knowing, మనం ఊటీ వెళ్ళేటప్పుడు మైసూర్ నుంచి బందిపూర్ ఫారెస్ట్లో నుంచి వెళ్తాం. అక్కడ మనం యానిమల్స్ని చూడొచ్చు, లైక్ డీర్స్, స్లాత్ బేర్స్, ఎలిఫెంట్స్, మంకీస్, పీకాక్స్, ఇంకా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, డిఫరెంట్ బర్డ్స్ అన్నమాట. సో వీ కుడ్ సీ ఓన్లీ ఫ్యూ యానిమల్స్. Bandipur anta, the location is very beautiful, going through the forest, seeing few animals akkada spot chestu. But road velle dooram anta we'll look around, check for animals emanna kanipistunnaya and all. And that's how we reached Ooty. ఊటీ వచ్చేసాం. దిస్ వాజ్ ద ప్లేస్ వేర్ వీ స్టేడ్ ఫర్ అ నైట్. అదంతా ఊటీ ఊరన్నమాట. మేము కొంచెం పైన స్టే తీసుకున్నాము. ఊటీలో ఆ నైట్ చాలా చల్లగా ఉంది. సో ద నెక్స్ట్ డే మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి, చెక్ ఇన్ అవ్వాలి హోటల్ అనుకున్నాం. ఆ రోజు దొడ్డబెట్ట వ్యూ పాయింట్కి వెళ్ళాం అన్నమాట. సో ఇట్ వాజ్ సో నైస్, వెరీ బ్రీజీ. అండ్ దెన్ ఈవినింగ్ అవలాంచి లేక్కి వెళ్ళాము. ఇట్ హ్యాస్ అ టికెట్ ఫర్ ద బైక్, 20 రూపీస్ అనుకుంటా. ఇట్ వాజ్ టూ లేట్, ఇంకొంతసేపు అయితే క్లోజ్ అయిపోతుంది. మేము కరెక్ట్గా ఈవినింగ్ ఆ టైంకి వెళ్ళామన్నమాట. దట్స్ అవలాంచి లేక్. యుల్ గో త్రూ పైన్ ఫారెస్ట్ అనమాట లేక్ని చూడడానికి వెళ్ళడానికి. దట్స్ అ వెరీ లాంగ్ లేక్. అక్కడ నైట్ ఈవినింగ్ అయితే చీతాస్, వైల్డ్ లైఫ్ అంతా బయటికి వస్తుంది అని చెప్పారు, బైసన్స్, all that. So the next day we went to Dolphin Nose in Konoor. So we moved from Ooty to Konoor the next day. After seeing Avalanche Lake and Doddabetta and all that, mostly we enjoy the nature, then going to the places which are very crowded. This is another viewpoint in Konoor. Sun వెళ్ళిపోయింది అంటే ఇలా మంచు వచ్చేస్తుంది కోనూరులో. సో బ్యూటిఫుల్.
There are monkeys all around that place. చిన్న ట్రెక్ చేసుకుని పైకి వెళ్ళాలన్నమాట. దానికి కూడా టికెట్ ఉంది. Look at that, how beautiful. ఇదంతా ట్రెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట పైకి. My husband is camera shy. దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు we captured a bison beside the road. అక్కడే గడ్డి తింటూ ఉంది అన్నమాట. So you can see wherever like you go on the road, అక్కడే తిరుగుతూ ఉంటాయి bisons, deers and all. That's the Konoor road. I think we headed back from Konoor. We booked a room in Konoor. It was very beautiful. మంచి లొకేషన్లో ఉంది. The sleeping lady mountain కనిపిస్తూ ఉందన్నమాట. That's Konoor. We shopped few things in Golden Temple and Konoorలో టీ పౌడర్ అవి తీసుకున్నాం అన్నమాట. సో అదండి క్యారీ చేయడం అని చెప్పి పోస్టర్లో వేసేసాం టు వైజాగ్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు కోయంబత్తూర్. సో క్యాష్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు, ఫోన్పే అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది వెన్ యూ స్టాప్ ఫర్ చాయ్ ఆర్ సంథింగ్. అంటే మనం ఘాట్లో దిగుతున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ, ఆర్ ఇఫ్ యూర్ గోయింగ్ టు ప్లేస్ వేర్ దెర్ ఈజ్ నో సిగ్నల్, లైక్ చెక్ ఆన్ ఇట్ బిఫోర్. ముందే క్యాష్ పెట్టుకోవడం ఇట్స్ బెటర్. అండ్ కోనూరు నుంచి కోయంబత్తూర్ వస్తున్న ఘాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద మౌంటైన్స్ అండ్ ఆల్. అక్కడక్కడ మధ్య మధ్యలో మీకు సర్ప్రైజ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో యూ కెన్ స్టాప్ దేర్ అండ్ చెక్ అవుట్ ద వాటర్ ఫాల్స్ అండ్ ద ల్యాండ్స్కేప్స్. సో that's the benefit, you know, while traveling on a bike. You can stop wherever you want. You can look around 360 degrees. Yeah. We started from Konoor to Coimbatore kada. We reached in the evening. Asal next day morning velli chuddam anukunnam. Like fortunately we could see the Adiyogi statue in the night as well. It was so beautiful in the naked eyes. Look at that. The next day we started to Isha మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. Before night we just saw the Adiyogi statue and came back to the room. The next day again we went to Isha. సో కోయంబత్తూర్కి రాకముందు మా ప్లాన్ వచ్చేసి కొడై వెళ్దామని. సో దారిలో ఈషా చూసుకొని వి స్టార్టెడ్ టు కొడై. అండ్ దెన్ దిస్ ఇస్ గునా కేవ్స్. యాజ్ తెలిసిన వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకైతే తెలుసుంటుంది, తెలియని వాళ్ళకి అయితే
గునా కేవ్స్ అని అంటే యూ విల్ సీ ఫ్రమ్ ద టాప్. కింద అన్ని గ్రిల్స్ వేసి ఉంటాయి. గ్రిల్స్లో నుంచి మనం కిందకి చూడడానికి ఉంటుంది. దేర్ ఆర్ దోస్ ట్రీస్, దట్స్ ఆల్ దేర్ గునా కేవ్స్ దగ్గర. అండ్ దెన్ గునా కేవ్స్ చూసాం. ఆ లేన్ అంతా కొడాయిలో గునా కేవ్స్ ఉంటుంది. స్టాండింగ్ రాక్స్ అని ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ పైన్ ట్రీ ఫారెస్ట్ ఉంటుంది. యుల్ ఫైండ్ బైజన్స్ ఆల్ ఓవర్, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆ రూట్లో. సో అటునుంచి వెళ్తూనే ఆ దారిలోనే వేరే ఒక ప్లేస్ ఉంటుంది. దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ కూకాల్. సో మాకు కొడైలో స్టే అంతగా నచ్చలేదు. ఆ ప్లేస్ కూడా అంత క్రౌడెడ్గా ఉండడం వల్ల వీ వాంటెడ్ టు గో టు అ ప్లేస్ వేర్ దెర్ ఆర్ లెస్ పీపుల్ అండ్ నేచర్కి దగ్గరగా. సో కూకాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని తెలిసింది ఆ ముందు రోజు జనాల్ని కనుక్కోవడం కానీ, యూట్యూబ్లో చూడడం కానీ. వి వాచ్ సమ్ మలయాళం వ్లాగర్స్ వీడియోస్ అనమాట కూకాల్ గురించి. సో అక్కడికి వెళ్ళిపోయాం. లుక్ ఎట్ దట్ మంకీ. సో అదనమాట స్టే. అక్కడ ఉన్నాము, ఒక మడ్ హౌస్లో ఉన్నాము కూకాల్లో 3 days. ఒక ఫ్యామిలీ ఉంటారనమాట అక్కడ. ఓన్లీ జస్ట్ హాలిడేస్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ అన్న ద ఫ్యామిలీ హెడ్ అన్న మాత్రం అక్కడ 365 days ఉంటారు. ఫ్యామిలీ అండ్ పిల్లలు హాలిడేస్కి వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. దే జస్ట్ హ్యావ్ దేర్ టైనీ హౌస్, ఒక వుడెన్ హౌస్, ఒక మడ్ హౌస్, అంతే అనమాట. దే డింట్ డూ ఇట్ ఫర్ అ కమర్షియల్ పర్పస్, బట్ వచ్చిన వాళ్ళకి స్టే ఇస్తారు. బాగుంది ఆ మడ్ హౌస్లో ఉండడం ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్, I will never forget. We both of us, we had really good time. This is the route to Kukal. In the night మేము బయటకు వచ్చాం అనమాట ఈవినింగ్. సో ఈవినింగ్ రిటర్న్ అవుతున్నప్పుడు దట్స్ ద రూట్. వీ సా మెనీ ఫైర్ ఫ్లైస్ ఆల్ అరౌండ్. ఐ థింక్ వీడియోలో మీరు మెల్లిగా చూస్తే యూ మైట్ ఫైండ్ 1 or 2. కానీ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. టాల్ ట్రీస్ ఆ నైట్ బైక్లో అలా వెళ్తున్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ ద కూకాల్ లేక్. I think I'll talk more about this place because I loved it. Malli every year I feel like going back to that place and stay for some days and come back. A Lotus Lake దగ్గర you can sit peacefully. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. సో ఆ ఊర్లో ఈ లేక్ దగ్గరే సన్ ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో దట్స్ కూకాల్ లేక్. షీఈ్ మగిడిని. అక్కడ మేము స్టేలో ఉన్న అన్న వాళ్ళ పాప అనమాట. ఇందాక బాబుని చూశారు కదా, తన పేరు రాజరాజన్. వేరే వీడియోలో వస్తారులేండి వాళ్ళు కూడా. సో దట్ ఈస్ కూకాల్. కూకాల్ నుంచి పూండి అని ఇంకొక ప్లేస్ ఉంది. ఆ పూండికి వెళ్తున్న దారి మధ్యలో. అండ్ కూకాల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు I saw this beautiful moment. The moon and the clouds. It was so bright. So the next day ఇంకా చాలా రోజులు అయిపోయింది. We should head back అని చెప్పి we checked out. That's the room where we stayed. And where he is sitting, the opposite anta you can see the view, mountains and all. Vere videos la I'll show you all the location and everything. Yes, get set go. That's the location. And we headed back to home from Kukal. అప్పటికే ఇట్స్ బీన్ ఒక 16-17 days అవుతుంది అనుకుంటా. తమిళనాడు నుంచి వైజాగ్ రావడానికి మళ్ళీ టుక్ అస్ 3 days. ఎవ్రీ నైట్ మేము హాల్ట్ చేసామన్నమాట. ఇది కూకాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్లేస్, ద వ్యూస్ అండ్ ఆల్.
దెన్ కూకాల్ నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు పళనిస్వామి టెంపుల్ చూద్దామని వెళ్ళామన్నమాట. కొడై ఘాట్ దిగగానే పళనిస్వామి టెంపుల్ వస్తుంది ఒక జంక్షన్ దగ్గర. ఆ రోజు అంత కొండెక్కి వెళ్ళామన్నమాట. మార్నింగ్ కేబుల్ కార్ ఉన్నా కూడా అది అండర్ రిపేర్లో ఎందులోనో ఉంటే, సో వీ టుక్ మెట్లు తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అండ్ దెన్ వీ రీచ్డ్ అరుణాచలం, తిరువనమలై. మన తెలుగు వాళ్ళకి అరుణాచలం, మిగతా వాళ్ళందరికీ తిరువనమలై అన్నమాట. సో ఇప్పుడు జనాలు కనిపిస్తున్నారు కదా, ఇలా 365 days 24 hours ఉంటారంట. ఇవన్నీ మా హస్బెండ్ షేర్ చేసుకుంటారు నాతో. ఆల్రెడీ తను ఈ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసినవే, ఒక్క కూకాల్ తప్ప. సో హీ ఈజ్ మై గైడ్. he'll tell me everything what all he have seen before and about the places and all. So ఫైనలీ అరుణాచలం నుంచి రిటర్న్ వచ్చేసాం. టెంపుల్ అయితే దర్శనం చేసుకోలేదు. ఆ రోజు పౌర్ణమి అంట, చాలా క్రౌడెడ్గా ఉంది. ఒక రౌండ్ అయితే బండి మీద అరుణాచలం కొండ చుట్టూరు రౌండ్ వేసాము. అండ్ దెన్ వీ హెడెడ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. సో వీ క్రాస్డ్ వెల్లూర్ క్రాస్ అయిపోయిన తర్వాత వీ ఎంటర్డ్ ఏపీ అన్నమాట ఫ్రమ్ తమిళనాడు. సో యా, దోస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఈ 17 days వెదర్ బాగుండి చాలా మనకి అనుకూలించింది అనమాట ట్రిప్కి. రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ప్యాక్ అనమాట. ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోవడం స్టార్ట్ అయింది. వీ వర్ లైక్ సో డీహైడ్రేటెడ్. ఆ రోజు మా హస్బెండ్ నేను చాలా వాటర్ అండ్ జ్యూసెస్కి స్టాప్స్ ఆపుతానే ఉన్నాం అనమాట. ఎంత లైక్ వీఆర్ లైక్ హైడ్రేటింగ్, లైక్ స్టిల్ వీఆర్ ఫీలింగ్ లైక్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ వాటర్ అనమాట. సో అంత ఎండగా ఉండింది. ఈవినింగ్ 6 అయిపోయిందనమాట తిరుపతి రీచ్ అయ్యేసరికి అరుణాచలం నుండి. ఆ రోజు కూడా మేము దర్శనం చేసుకోలేదు. ద నెక్స్ట్ డే వీ స్టార్టెడ్ ఫ్రమ్ తిరుపతి. ఆ రోజు అక్కడ హాల్ట్ ఆగిపోయాము. వి థాట్ ఆఫ్ విజయవాడ వెళ్ళిపోదాంలే, కొట్టేయచ్చు మిడ్నైట్కి రీచ్ అయిపోయినా అని. బట్ స్టిల్ చాలా టైర్డ్ అయిపోయి వీ స్టేట్ బ్యాక్ ఇన్ తిరుపతి. అండ్ దోస్ ఆర్ ద ఫ్లవర్స్. ఒక ఆంటీ మాకు తిరుపతి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇచ్చారనమాట. నేను చాలా ఏళ్ళు అవుతుంది కనకాంబరాలు పువ్వులు పెట్టుకొని. ఆవిడ వల్ల నేను మళ్ళీ ద నెక్స్ట్ డే విజయవాడలో పెట్టుకున్నాను అనమాట. విజయవాడలో మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ ద నెక్స్ట్ డే వీ హెడెడ్ బ్యాక్ టు వైజాగ్. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద ట్రాఫిక్. వైజాగ్ రాగానే లైక్ ఆఫ్టర్ like 20 days seeing the traffic where we live, మేము ఉన్న ఏరియాలో, లైక్ ఐ వాజ్ షాక్డ్. ఎప్పుడు లేనిది ఉంటుంది ట్రాఫిక్, బట్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ దట్ డే. అన్ని రోజులు అంత పీస్ఫుల్గా ఉండి సడన్గా ఇలా వచ్చి ట్రాఫిక్లో ఉండిపోవడం, ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ దెన్ ద నెక్స్ట్ డే మా సత్తిగాడు, మర్చిపోయా చెప్పడం, మా సత్తిగాడు ఈజ్ అ పిల్లి. వీ అడాప్టెడ్ హిమ్ ఒక 8-9 months బ్యాక్. సో వాడిని మేము మళ్ళీ ఎక్కడైతే అడాప్ట్ చేసుకున్నామో వాళ్ళ దగ్గరే ఉంచామన్నమాట. భవ్య, షీ టుక్ కేర్ ఆఫ్ హిమ్ ఆల్ దీస్ డేస్. సత్తి వాజ్ హ్యావింగ్ హిస్ సిబ్లింగ్స్ దేర్ అండ్ దేర్ ఇస్ అ డాగ్ టూ. మేము ఎక్కడ ట్రిప్లో పిల్లల్ని చూస్తున్నా వీ వర్ లైక్ ట్రయింగ్ టు గో అండ్ కమ్యూనికేట్ ఆర్ టచ్ దెమ్ బికాజ్ వీ మిస్డ్ సతి అ లాట్. ఓకే, ద వీడియో హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. ఐ నో ఎడిట్ చేసే వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఏం చెప్పాలో ఐ డోంట్ నో. ఈ చిన్న 25 or 24 minutes వీడియోనే ఇట్ టుక్ మీ అ వెరీ లాంగ్ టు ఎడిట్ అండ్ గివ్ వాయిస్ ఓవర్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మంచిగా క్లిప్స్ తీస్తున్నాను అని.
వచ్చే వీడియోస్ అన్నిట్లో ఇంకా బెటర్ అవ్వాలని, ఇంకా మంచిగా క్లిప్స్ తీస్తూ బాగా స్టోరీస్ మంచిగా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్. ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మనం చేస్తున్న కొద్దీ అది బెటర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఈ వీడియో అయిపోలేదు, ఈ జర్నీ అయిపోలేదు. ముందు చెప్పినట్టు ఇంకా వీడియోస్ వస్తాయి. ఇంకా ఏం చేసాం ఈ ట్రిప్లో, వాట్ డిడ్ వి డూ, వాట్ డిడ్ వి సీ అన్నీ ఇంకా ఎలాబరేట్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా పెడతాను. For now, it's not about the views, it's about me being constant and uploading videos on a regular basis, or నేను ఒక డే పెట్టుకుంటాను. సో ఆ డేన రిలీజ్ చేస్తున్నట్టు వీడియోస్. సో యా, ఈ జర్నీ అయితే ఇంకా అయిపోలేదు. ఇంకా మీకు మంచి వీడియోస్ వస్తాయి. వాట్ ఆల్ వి డిడ్. యా, bye bye. See you in another video.